నీరాజనాలు మూడవ భాగం. రెండవ భాగంలో వెంకటపతిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సుజాతకు. కిషోర్ గొంతులా అనిపిస్తుంది. హైదరాబాద్ రాగానే వెంకటపతి భూపతిని హోమ్ మినిస్టర్ ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి సెక్రటరియేట్కి తీసుకెళ్ళి భూపతి సూట్ కేసుతో మాయమవుతాడు. భూపతి 20 లక్షల సూట్ కేసులో రాళ్ళు రప్పలు చూసి లబోదిబోమంటాడు. కథ కొనసాగుతుంది. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అన్న భూపతి అరుపులు వింటున్న ఫియట్ కారులోని వ్యక్తి పగలబడి నవ్వసాగాడు. అది నవ్వు కాదు, తను జయించానన్న గర్వం, తను పగ తీర్చుకున్నాను అన్న ఆనందం, నీకిలా కావాల్సిందే అన్నంత తేలిక భావం కలగసాగింది. యూనివర్సిటీకి వెళ్ళి ఛార్జ్ తీసుకొని ఒక క్లాస్ తీసుకొని ఇంకా క్లాస్ లేకపోవటం వలన ఆటోలో తిరిగి వస్తున్న సునీతకి ఆ గుంపును చూడగానే ఏమిటా అని ఆటోని ఆపించింది. భూపతిని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టి తిట్టి వారికి విసుగు పుట్టి వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేసరికి చిరిగిపోయిన లాల్చీ పంచెతో ముఖమంతా వాచిపోయి జుట్టంతా పీక్కుపోయి బికారిలాగా ఉన్న భూపతిని చూడగానే ఆ రాత్రి తనతో పాటు మరో బెర్తుపై తెల్లటి ఖాదీ బట్టలతో ప్రయాణించిన అతను ఇతనే అని గుర్తుపట్టింది. కానీ దగ్గరికి వెళ్ళలేదు. అంతలోనే గతంలోని ఓ సంఘటన గుర్తుకొచ్చింది. ఒకప్పుడు కిషోర్ని కూడా ఇలాగే తన్నించాడు ఈ భూపతి. తను చేసిన తప్పుకి కిషోర్ని నడిబజార్లో అవమానించాడు. ఇప్పుడు తనకి జరిగింది పరాభవం అనుకుంది కోపంగా. సునీతను ఆటోలో చూసిన ఫియట్ కారులోని వ్యక్తి వెంటనే కారుని స్టార్ట్ చేశాడు. ఆ కారునైతే చూసింది కానీ అందులోని వ్యక్తిని చూడాలనుకునే లోపలే ఆ కారు ముందుకు వెళ్ళిపోయింది. ఏదో అనుమానం కలిగింది సునీతకు. ఆ భూపతిని చూస్తుంటే గతం గుర్తుకొచ్చింది. ఒకసారి కిషోర్ని కూడా నలుగురిని పోగేసి కొట్టించాడు. కిషోర్ ఎంత సిన్సియరో తనకి తెలుసు, ఎంత ముక్కుసూటిగా పోతాడో. అందువల్ల ఎదురయ్యే కష్ట నష్టాలను కూడా ముందుగా ఎవరైనా ఊహించుకుంటారు. తను అది ఊహించుకోడు. అతని ధ్యేయమంతా పెద్దల్ని గౌరవించాలంటాడు, అన్యాయాలను అరికట్టాలంటాడు, అనవసరంగా అలజడిని లేవకూడదంటాడు. మన బ్రతుకు తెరువు కోసం ఇతరులకు లంచం ఇచ్చి వాళ్ళని పాడు చేయొద్దు అంటాడు. నాలాంటి నిరుద్యోగులు ఎందరో ఉన్నారు అంటాడు. వాళ్ళల్లో నేను ఒకడిని అలా చెప్పుకుంటాడే తప్ప నాకు ఉద్యోగం రాలేదని కానీ వస్తుందన్న ఆశతో కానీ బ్రతకటం లేదంటాడు. అలాంటి వ్యక్తి తన కోసం కూడా లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవడానికి నిరాకరించాడంటే అతని సిన్సియారిటీ మీద తనకి పూర్తి నమ్మకం ఉంది. కానీ నేను ఎప్పటికైనా వాళ్ళ మీద పగ తీర్చుకుంటానన్నాడు. ఒకవేళ భూపతిని పరాభవించింది కిషోర్ అయి ఉంటాడా? అంత గుర్తుపెట్టుకుని ఉంటాడా ఆ సంఘటనని? కిషోర్ ఎక్కడున్నాడని సునీత గతంలోకి వెళ్ళిపోయింది. BA ఫైనల్ ఇయర్లో ఉండగా కాలేజీ యానివర్సరీ రోజున అధ్యక్షత వహించమని విద్యాశాఖ మంత్రిని ఆహ్వానించారు. సునీత వెళ్ళకూడదనుకుంది. కానీ విద్యాశాఖ మంత్రి గారు వస్తున్నారు, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఈ కాలేజీ కమిటీ వారి విషయంలో పూర్తి ఎంక్వైరీ చేయించమని, కాలేజీకి కావలసిన వాతావరణం కానీ విద్యార్థులకి కావాల్సిన కనీస సౌకర్యాలు కాలేజీ కమిటీ ఏర్పరచడం లేదన్న విషయాలన్నీ ఒక మెమొరాండంగా సమర్పించాలన్న ప్రతిపాదన చేశారు. విద్యార్థుల తరపున కిషోర్ ప్రాతినిధ్యం వహించేటందుకు అంగీకరించాడు. కావలసిన విధంగా మెమొరాండం 4 కూర్చుని తయారు చేసుకున్నారు. అందరి సంతకాలు తీసుకున్నారు. చివరగా సంతకం కోసం సునీత్ దగ్గరికి వచ్చాడు కిషోర్. మెమొరాండం చదివి సంతకం చేసింది. సంతకం చేయటంతోనే సరిపోదు, యానివర్సరీకి రావాల్సిందే, తప్పదు అన్నాడు హెచ్చరికగా. నన్ను వదిలేయండి అంది. అలా వీలు కాదు. ఇది ఏ ఒక్క వ్యక్తి సమస్య కాదు, అందరి సమస్య. అంటే మనందరి సమస్య. మన తరువాత ఈ కాలేజీలో చేరే విద్యార్థులకి మనం కలుగజేసిన సౌకర్యాలు వారికి ఉపయోగపడాలి. మీరు చాలా విషయాలలో తప్పించుకుంటున్నారు. పిక్నిక్లు, ఫేర్వెల్ పార్టీలు అంటే పర్వాలేదు, ఎవరు రాకపోయినా అంతగా పట్టించుకోము. ఇలాంటి ముఖ్యమైన విషయాలకు కూడా మీరు రాకపోతే బాగుండదు. బాగోనిది ఎవరికో అయితే నేనెందుకు చెప్తాను? సమిష్టిగా పోరాడే వాళ్ళందరికీ బాగోదు, ముఖ్యంగా నాకు. మీకా? తెల్లబోయింది సునీత. అవును, శాంతియుతంగా మన సమస్యను పరిష్కరించేటందుకు కృషి చేయమని ఈ బాధ్యత నాకు అప్పగించారు. నలుగురు కలిస్తేనే కదా చెప్పుడయ్యేది. ఎదుటి చేతిని కలుపుకొని, అలాంటప్పుడు మీరు రాకపోతే బాగోనిది నాకేనండి అంటూ జవాబుకైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళటమా మానటమా అన్న సమస్యతో కొట్టుమిట్టాడుతోంది సునీత. ఇలాంటి మీటింగులకి వెళ్ళటం అంటే తగని చిరాకు. 5:30 గంటలకి కార్యక్రమం అని ప్రకటిస్తారు. 5 గంటలకే వచ్చి కూర్చోవాలి. వేదిక మీద మైకులు సర్దటం, లైటింగ్ ఏర్పాటు చూసుకోవటం, సీట్ల కోసం జనం ముందే రావటం, తొక్కిసలాట, గొడవ.
5:30కి కాకపోయినా 6:30కి కూడా రాలేని మినిస్టర్ గారు తీరుబాటుగా ప్రేక్షకులలో సహనం చచ్చిపోయిన తర్వాత వచ్చి ముక్తసరిగా 3 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. అన్ని గంటలు వేచి చూసింది ఇందుకేనా, ఇంతేనా అన్న నిరాశ నిస్పృహలు కలుగుతాయి. మరొకసారి ఇలాంటి సభలకి వెళ్లాలన్న ఉత్సాహం సన్నగిల్లిపోతుంది. ఇలా వేచి చూడాలంటేనే సునీతకు విసుగు. సాధ్యమైనంత వరకు తప్పించుకోవాలని అనుకుంటుంది. కాబట్టి అంత గట్టిగా చెప్పగలిగాడు కిషోర్. ఇంకా లాభం లేదు, అన్నిసార్లు చెప్పాడు. వెళ్ళకపోతే కిషోర్కి కోపం వస్తుంది. వెళ్ళవలసిందే అని అనుకున్న సునీత ఆలస్యంగా వెళ్ళటం దేనికని, ఆ వెళ్ళేదేదో అందరితో పాటు కాక ముందుగా వెళ్తేనే బాగుంటుంది అనుకుని అన్న ప్రకారమే ముస్తాబై కాలేజీకి వెళ్ళింది. కానీ సునీత వెళ్ళేసరికి కాలేజీ వాచ్మెన్లు, ప్యూన్లు, అటెండర్స్తో పాటు కాలేజీ గ్రౌండ్ అంతటినీ శుభ్రపరుస్తున్న కిషోర్ని చూసి ఆశ్చర్యపోయింది. చెమటతో తడిసిపోయి ఉన్న కిషోర్ చెత్తనంతటిని ఊడ్చుతుంటే తట్టలతో ఎత్తిపోస్తున్న కిషోర్ తల మీద చేతుల నిండా, ముఖం మీద పారాడుతున్న చెమటలకి అతుక్కుపోయిన దుమ్ముతో కొత్త అవతారం ఎత్తినట్లుంది. అయినా లెక్కలేనట్లే ఉన్నాడు. అయినా తన వంకే చూస్తున్న సునీతను చూసి ముందు ఆశ్చర్యపోయాడు. కనుబొమ్మలు చిట్లించుకున్నాడు. అంతలోనే తన చేతుల వైపుకి చూసుకుంటే అంగుళం ఎత్తున దుమ్ము పెరిగిపోయి ఉండటం చూసి నవ్వుకున్నాడు. అంతలోనే సిగ్గుపడ్డాడు. నువ్వు ఈ పని చేయకపోతే రోజువారీ కూలికి ఎవరినైనా నియమించవలసింది అంది దగ్గరికి వెళ్ళి. కూలికి పిలిస్తే డబ్బులు ఎవరిస్తారు సునీత? మన వాళ్ళందరినీ రమ్మనమని చెప్పాను. వచ్చారా? కోపంతోనో హేళనగానూ అడిగింది. రాలేదు. ఒకవేళ నేను చెప్పిన టైంని మర్చిపోయి ఉంటారు. వచ్చేస్తారులే, ఎలాగూ రావాలి కదా. వస్తారు, నీట్గా ముస్తాబయ్యి విద్యాశాఖ మంత్రి గారు వెనకే వస్తారు. కిషోర్ నవ్వి ఊరుకున్నాడు. మిగిలిన పని వాళ్ళు చూస్తారులే, నువ్వు ఇంటికెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొనిరా అంది. మధ్యలో వెళ్తే ఎలా? ఇంకో అరగంటలో ఆవరణ అంతా శుభ్రమైపోతుంది అంటూ తిరిగి పనిలో నిమగ్నమైపోయాడు. అంతలోనే పని ఆపి సునీత దగ్గరకు వచ్చి అన్నాడు. నువ్వేమీ అనుకోనంటే నీకొక పని అప్పగిస్తాను. చెప్పు తొందరగా అడిగింది. కిషోర్ చేసే పనిలో తను సహాయపడలేకపోతున్నందుకే బాధపడుతోంది. అతను చెప్పే పని ఏదైనా చెయ్యాలని ఉత్సాహం కలిగింది. పని అనగానే చప్పున అంగీకరించింది. వెయిటింగ్ రూమ్లో నా బుక్స్ ఉంటాయి. అందులో విద్యాశాఖ మంత్రి గారికి మెమొరాండం, స్వాగత ఉపన్యాసం రాసి ఉంచాను. కరెక్ట్ చేయమని తెలుగు లెక్చరర్ గారికి నిన్ననగా ఇస్తే ఇంతకుముందే ఇచ్చారు. ఫేర్ చేసే పని ఉంది. ఈ పని అయిన తర్వాత చేయొచ్చు అనుకున్నాను కానీ అంత టైం ఉండదనిపిస్తోంది. దయచేసి నీట్గా ఫేర్ చేసి పెట్టవు. అలాగే కిషోర్, నువ్వు మాత్రం త్వరగా ఇక్కడ పని ముగించుకొని ఇంటికెళ్ళి నీట్గా తయారైరా. నీ అవతారం చూడలేకున్నాను అంది నవ్వుతూ. నేను వెళ్తాను కానీ నువ్వు ముందు నేను చెప్పిన పని చేసి పెట్టు ప్లీజ్ అన్నాడు. కిషోర్ అలా అభ్యర్థించేసరికి ఇంకక్కడ ఉండకుండా వెయిటింగ్ రూమ్ వైపుకి నడవసాగింది. కొంతమంది లెక్చరర్సు కామన్ రూమ్లో కూర్చొని బాతాకాని వేసుకున్నట్టున్నారు. మధ్య మధ్యలో వారి నవ్వులు, జోకులు వినిపించసాగాయి. ఆ జోకుల్లో కిషోర్ని గురించిన సమాచారం కూడా ఉండటంతో ఆగిపోయింది. వచ్చేది విద్యాశాఖ మంత్రి గారు కదా, సంవత్సరం మార్చే సిలబస్ని గురించి, ఎయిడ్ చేయని జూనియర్ కాలేజీల గురించి తీవ్ర పదజాలంతో వ్రాయక ఉప్పులేని పప్పులాంటి చప్పటి పదజాలంతో మెమోరాండం సమర్పిస్తే ఏం బాగుంటుంది? అది తెలుగు లెక్చరర్ గారి కంఠం. కిషోర్కి అలాంటి పదజాలం ఉపయోగించడమే తెలియదు. ఇంకేం రాయగలడు అలాంటివాడు? ఇంగ్లీష్ లెక్చరర్ కంఠం అది. పాపం, నోట్లో వేలు పెడితే కూడా కొరకలేని వాడండి మీ శిష్యుడు. హిస్టరీ లెక్చరర్ గారి కంఠంలో హేళన. అది నిజమేనండి, ఇతరులను నొప్పించలేనివాడు కిషోర్. మీకు మొన్నటి సంగతి తెలుసా? ఇంగ్లీష్ లెక్చరర్ గారి కంఠంలో పట్టుదల వ్యక్తమైంది. ఏది? మొన్న ప్రిన్సిపల్ గారి రూమ్లో మేరీ అనే అమ్మాయికి పేరు లేకుండా ప్రేమలేఖ రాసిన కుర్రవాడిని గురించి జరిగిన రగడ గురించేనా? అదేనండి. మాట్లాడితే ఆ మాధవరావు గారు ఆ రోజు సంఘటన మాటకు ముందు ఎత్తుతారు. అక్కడికి ఆ కిషోర్ ఏమిటో ఊరికి ఉపకారం చేసినట్టు. తెలుగు లెక్చరర్ గారి కంఠంలో రౌద్రం వినిపించింది. డీబార్ చేయబడే స్థితిలో ఉన్న ఆ కుర్రవాడి చదువు మరో 4 నెలలకి పూర్తవబోతోంది. భవిష్యత్తు దెబ్బతింటుంది. పనిష్మెంట్గా ఓ 2 వారాలు సస్పెండ్ చేయమని, ఆ కుర్రవాడి ఇంక ఎలాంటి తప్పు చేయడని తను హామీ పత్రం రాసి ఇచ్చి మరీ ఆ కుర్రవాడిని రక్షించాడు. నిజంగా ఎంత గొప్ప మనసండి. లెక్చరర్స్ అయ్యుండి మనం కూడా చెయ్యలేని పని ఆ కిషోర్ చేశాడంటే ఎవరం మర్చిపోగలం? పోనీ మీరు ముందుకు రాగలిగారా? నేను రాగలిగానా? పోనీ హిస్టరీ లెక్చరర్ గారు రాగలిగారా? అంతెందుకు, ప్రిన్సిపాల్ గారైనా ఆ కుర్రవాని తల్లిదండ్రులు గోడు విని హామీ ఉండి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని ఉపశమింపజేశారా? ఇలాంటి విషయాలలో కిషోర్ని మెచ్చుకోవాల్సిందే. అసలు ఇతరుల్ని నొప్పించడు, అదే అతనిలోని సుగుణం అంటున్న ఇంగ్లీష్ లెక్చరర్ గారి మాటలు విన్న తర్వాత
కిషోర్లోని నిజాయితీ నిర్మలత్వం ఎంతుందో ఇట్టే అర్థమైంది సునీతకి. ఇంక అక్కడ ఉండకుండా వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి అలమర్లో ఉన్న కిషోర్ బుక్స్లోంచి పేపర్స్ తీసుకొని 1-2 సార్లు చదివింది. తెలుగు లెక్చరర్ గారు అన్నట్టు ఆమె మెమరాండంలో ఎలాంటి నిందలు నిష్ఠూరాలు లేవు. చాలా సాఫీగాను కొద్దిపాటి సమస్యలను గురించే ఉంది. తను ఫేర్ చేస్తూ ఇంకే విషయాలైనా ఘాటుగా జోడించవచ్చునేమోని ఆలోచించింది. 1-2 సూచనలను గురించి నోట్ చేసింది. ఇలా అయితే ఎలా ఉంటుంది అని తర్కించుకుంది. బాగుంటుంది అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ విషయం కూడా చేర్చి మరీ నీట్గా రాసింది. ఆ తరువాత స్వాగత పత్రం అది కూడా చదివి కొన్ని విషయాలు, అంటే మీరు విద్యాశాఖ మంత్రిగా చేస్తున్న నిస్వార్థ సేవకి అన్న అంశాన్ని తొలగించి వేసింది. మాచే ప్రజలచే ఎన్నుకోబడిన మీరు, ముఖ్యంగా విద్యార్థులపై మీరు చూపించే నిర్లక్ష్య వైఖరికి మా నిరసన తెలియజేసేందుకు 5 నిమిషాలు మౌనం పాటిస్తాం అన్న విషయం చేర్చి రాసింది. మరొకసారి చదువుకొని ఎంతో తృప్తి పడింది. మరో గంటకంతా స్టూడెంట్సు లెక్చరర్సు రాసాగారు. కిషోర్ ఇంటికి వెళ్ళి స్నానం చేసొచ్చాడో లేదోనని కిటికీ ఆవరణలోంచి చూసింది. వేదిక అలంకరిస్తున్నాడు. ఆ దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతోనే. ఇంకా అట్టే వ్యవధి లేదు. ఎప్పుడింటికి వెళ్తాడు, ఎప్పుడొస్తాడు, ఏమిటి మొండి వైఖరి? వేదిక అయిన తర్వాత కుర్చీలు సర్దించడం ఇంక సునీతకి కోపం ఆకలేదు. ఆ కాగితాలను మడిచి పుస్తకాలలో ఉంచి ఆ పుస్తకాలను యథాస్థానంలో ఉంచి గబగబా బయటకొచ్చింది. ఇంకా అట్టే టైం లేదు. ఉన్న ఈ స్వల్ప వ్యవధిలోనే నువ్వు ఇంటికి వెళ్ళేదెప్పుడు, స్నానం చేసి డ్రెస్ చేసుకుని తిరిగి కాలేజీకి వచ్చేదెప్పుడు? ఆ వచ్చిన వాళ్లలో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, పిలిచి ఈ పని అప్పగించి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చుగా. ఇతరులకి పని చెప్పి చేయించటం నాకు అలవాట్లేదు సునీత. మరి నాకెందుకు చెప్పారు? నేను పని చేస్తుంటే చూసి సానుభూతి చూపించారు. అలా సానుభూతి చూపించే వాళ్ళైతే చెప్పొచ్చు. ఏమీ తెలియనట్టు, చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయిన వారిని పిలిచి పని చెప్పటం అంటే నా మనస్తత్వానికి విరుద్ధం. ఆశ్చర్యపోవటమే కాదు, ఒక వింత మనిషిని చూస్తున్నంత విభ్రాంతి కలిగింది. ఎంత చక్కగా చెప్పాడు. నిజానికి అలా చెప్పగలగటం కూడా ఒక వరమే. కుర్చీలన్నీ సర్దించిన తర్వాత సైకిల్ మీద ఇంటికి వెళ్ళాడు. అక్కడైనా ఎక్కువసేపు ఉండడు అనుకుంది. కానీ అరగంట గడిచినా రాకపోయేసరికి సునీతకి కంగారు ఎక్కువైపోయింది. పదే పదే గేట్ వైపుకు చూస్తోంది. కిషోర్ వచ్చాడా అంటూ ప్రిన్సిపాల్ గారు ప్రతి ఒక్కరిని అడగటంతో నిమిషాలు గడిచే కొలది సునీతలో ఆదుర్ద ఎక్కువైపోయింది. ఏదో కారణం ఉంటేనే గాని రాకుండా ఉండడు. పోనీ అతని ఇల్లు తెలిసి ఉంటే తనన్నా వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకుని ఉండేది. అది తెలియదు. అలా ఎదురు చూస్తున్న తరుణంలోనే కుంటుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న కిషోర్ని చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది సునీతకి. గబగబా ఎదురు వెళ్ళింది. ఎందుకలా కుంటుతున్నాడోనని. ఏం జరిగింది, ఎందుకలా కుంటుతున్నావు అని అడిగింది. ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ నీకిచ్చిన పేపర్స్ని ఫెయిర్ చేసావా? ఆ పనంతా అయిపోయింది కానీ ఏం జరిగిందో చెప్పమంటే చెప్పవేమిటి విసుక్కుంది సునీత. ముందు ఆ ఫెయిర్ కాపీస్ ఇవ్వు. తను కిషోర్ నుంచి జవాబు రాబట్టలేకపోయినందుకు కోపం వచ్చింది. అతని మొండితనం ఏమిటో అర్థమై విసుక్కుంటూనే వెళ్ళి పేపర్స్ తెచ్చి ఇచ్చింది. ఆమూలాగ్రంగా చదివి అన్నాడు, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. మంచి ముత్యాలకైనా ఒక చోట చేర్చితే వంకర టింకర్లు వస్తాయి, కానీ నీ అక్షరాలన్నీ మాత్రం ఏ వంకర లేకుండా అందంగా ఒకే వరుసలో పేర్చిన ముత్యాల్లా ఉన్నాయి. కానీ ఒక్కటే లోపం. ఏమిటది? అంతవరకు కిషోర్ పొగడ్తలకి పొంగిపోయిన సునీత అడిగింది. నేను రాయని అంశాలను కొన్ని చేర్చావు. ఆ అంశాలలోనే తీవ్ర పదజాలాలు దొర్లినట్లున్నాయి. నువ్వు వ్రాసిన విషయాలలో ఏమాత్రం పట్టుదల కలిగించేవిగా లేవు. అందువలన వాటిని నేనే చేర్చాను. మనం ఆహ్వానించినప్పుడు వారి మనసును నొప్పించే విధంగా ఉండకూడదు. అది సంస్కారం అనిపించుకోదు. ఇలా నలుగురిలో పట్టుకొని నిలదీసి అడిగినంత మాత్రాన మన సమస్యలు పరిష్కారం కావు. పైగా అసలు సమస్యలు వెలుగును కూడా చూడలేక అణిచివేయబడతాయి. అందువలన ప్రత్యేకంగా నువ్వు చేర్చిన అంశాలను కొట్టివేసి మరలా ఫేర్ చేస్తాను. ఇప్పుడు అంత వ్యవధి లేదుగా. లేకపోయినా సరే నేను చేసి తీర్తాను అని కుంటుకుంటూ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. మరో 15 నిమిషాలకి పేపర్స్తో కుంటుకుంటూ నడుస్తూనే వేదిక దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. మోకాల దగ్గర ప్యాంటు మీద ఎర్రటి రక్తపు మరక. ఇంతలో కారు గేటు దగ్గర ఆగటంతోనే విద్యాశాఖ మంత్రి గారు వచ్చారని అందరి చూపులు అటు తిరిగాయి. ప్రిన్సిపాల్ గారైతే సరి పరుగులాంటి నడకతో గేటు దగ్గరికి చేరారు. తీరా చూస్తే ఆ కారులోంచి దిగింది ఎవరో అపరిచితుడు. స్టెథోస్కోపు, మెడికల్ చెస్ట్ తీసుకొని వచ్చిన డాక్టర్. ఇప్పుడు ఆ డాక్టర్తో అవసరం ఏమిటా అనుకున్నారు అందరూనూ. ప్రిన్సిపాల్ గారికి అర్థం కాలేదు. కిషోర్ అంటే మీ కాలేజీ విద్యార్థే కదండి అని అడిగాడు ఆ వచ్చిన ఆగంతకుల్లో ఒకడు. అవునండి. ఇప్పుడు ఏమైంది?
అతను అంటే కిషోర్ అనేతను సైకిల్ మీద అతివేగంగా వస్తున్నాడు. నేనేదో ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తూ స్టీరింగ్ కంట్రోల్ తప్పి సైకిల్ని గుద్దేసరికి సైకిల్ మీద కిషోర్ రోడ్డు మీద పడిపోయాడు. బాగా దెబ్బలు తగిలాయి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానంటే వద్దని వినకుండా కర్చీఫ్ మోకాలికి కట్టుకుని విరిగిపోయిన సైకిల్ని అక్కడే వదిలేసి ఎంత బ్రతిమాలినా వినకుండా పరిగెత్తుకుని వచ్చాడు కాలేజీకి. ఈ డాక్టర్ గారిని తీసుకుని అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయించి మందులు అవి ఇప్పిద్దామని ఇలా వచ్చాను అతన్ని వెతుక్కుంటూ. ఏడి అతను? అడుగో అక్కడున్నాడు అతనే అంటూ వేదిక దగ్గర ఉన్న కిషోర్ని చూపించాడు ప్రిన్సిపల్. అంతా విన్న సునీత అవాక్కైపోయింది. అందరి కళ్ళు వేదిక వైపుకి మరలాయి. కిషోర్ని ఫస్ట్ ఎయిడ్ చేయించుకోమని డాక్టర్తో పాటు ఆయన కూడా బ్రతిమాలటం, కిషోర్ కాదనటం, తనకి బాగానే ఉందని తనకిప్పుడు ఏమీ వద్దు అని తిరిగి కిషోర్ని బ్రతిమాలటం చూస్తుంటే సునీతకి ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఈ మనిషి మూర్ఖత్వం? తనకి తగిలిన దెబ్బలను కూడా లెక్క చేయకుండా ఏమిటి పని? తను లేకపోతే ఇక్కడ ఏ పని ఆగిపోదుగా అనిపించింది సునీతకి. ఆ తరువాత విద్యాశాఖ మంత్రి గారు రావటంతో ఇంక అందరి దృష్టి అటు మళ్ళింది. ప్రిన్సిపాల్ గారితో సహితం మంత్రి గారిని ఆహ్వానించటం, పూలమాలలు, స్వాగత వచనాలు, మెమోరాండం చదివి వినిపించి సమర్పించటం అవన్నీ జరిగిన తర్వాత మంత్రిగారు మాట్లాడేటందుకు లేవటంతోనే తుసుక్కున తుమ్మారు. ఆ తుమ్ములు ఒక పట్టాన ఆగలేదు. కనీసం 5 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత దగ్గులు, ఆ తర్వాత నవ్వులు. వేదిక మీద ఉన్న కిషోర్ గబగబా కిందికి దిగొచ్చాడు. జనంలోకి వెళ్ళిన మనిషి దగ్గరకు వెళ్ళి బ్రతిమాలసాగాడు. ఇలా చేయటం తప్పు అని వారించసాగాడు చేతి సైగలతో. అక్కడికి ఆ తుమ్ములు, దగ్గులు, నవ్వులు ఆగిపోయాయి. వారిని సమాధానపరచానన్న ధీమాతో తిరిగి వేదిక దగ్గరికి వెళ్ళి కింద నిలబడ్డాడు. విద్యాశాఖ మంత్రి గారు తన ఉపన్యాసం మొదలుపెట్టారు. మరలా తుమ్ములు, దగ్గులును. అంతలోనే ఓ రాయి వేదిక మీదికి వచ్చి మంత్రిగారి పొట్టకి తగిలి కింద పడింది. ఆ తర్వాత కోడిగుడ్డులు, టమోటాలు, బంగాళాదుంపలు విచ్చలవిడిగా వేదిక మీదనున్న మంత్రిగారి మీదికి విసురుతుంటే మంత్రిగారికి అడ్డు నిలబడి ఆ విసిరేవి తగలకుండా జాగ్రత్త పడ్డాడు. మధ్య మధ్యలో మైక్ని ఒక చేతో దగ్గరికి లాక్కుని అరవసాగాడు. డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గౌరవనీయమైన మంత్రిగారిని ఆహ్వానించి మనమే ఇలా అవమానించడం తగదు. దయచేసి మీరు శాంతించండి. మీ సమస్యలు ఏవైనా ఉంటే నిర్భయంగా చెప్పండి. అంతేగాని అసభ్యకరంగా ప్రవర్తించడం మంచిది కాదు. విద్యార్థులకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని ఈ విద్యామంత్రిని ఎవరు ఆహ్వానించమన్నారు? ఏ జయమాలినో సిల్క్ స్మితనో ఆహ్వానించి ఉంటే ఇంకా సంతోషించి ఉండేవాళ్ళం. విద్య అంటే ఏమిటో తెలియని వాడికి విద్యామంత్రిని చేసినందుకు మనందరం సిగ్గుపడవలసింది పోయి ఒక విద్యా సంస్థకి గౌరవాధ్యక్షునిగా ఆహ్వానించటం ఏమిటి? అందరూ ముక్తకంఠంతో అరుస్తుంటే పోలీసులు రంగంలోకి దిగి చెలరేగిపోతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. అంగరక్షకుల కంటే ఎక్కువగా కాపాడి తానై అడ్డు ఉండి అతి జాగ్రత్తగా వేదిక మీద నుంచి దింపి ఇంకా విసురుతున్న రాళ్ల వర్షానికి తను అడ్డు నిలబడి ఎలాగైతేనేం తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. ఆ వెంటనే కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పోలీసులు చేసిన లాఠీచార్జీకి ఎదురు తిరిగే వాళ్ళు కుర్చీలు తీసుకుని వాళ్ళ మీద దాడి చేస్తుంటే మరికొంతమంది పారిపోతున్నారు. గేటు వద్ద అంతులేని తొక్కిసలాట. ఎవరికి ఎవరో అర్థం కాకుండా ఉంది. మరో గంటకంతా అక్కడంతా తుఫాన్ తర్వాత కలిగే బీభత్సంలాగా తయారైంది. యుద్ధం ముగిసిన తర్వాత రణరంగంలో కాళ్ళు, చేతులు, తలలు తెగి పడిపోయిన మనుషులు, చనిపోయిన జీవాలతోనూ ఏరులై పారి నిండిపోయిన రక్తపుటేరుల్లాగా ఎలా ఉంటుందో అలా ఉంది కాలేజీ ఆవరణ. విరిగిపోయిన కుర్చీలు, అంతకుముందే పూలదండలతోనూ నియాన్ లైట్ల వెలుగుతో పట్ట పగలుగా ఉన్న వేదిక మీద ఉన్న మైకులకి ఆనవాలు అంటూ లేకుండా మరుభూమిలాగా ఉన్న ఆ వాతావరణం చూస్తుంటే ఎవరో కిషోర్ అంటే గిట్టని వాళ్ళు ఒక పథకం ప్రకారం చేసినట్టుంది ఈ బీభత్సం. అంతవరకు కాలేజీ మరుగుదొడ్డి చాటున నిలబడి ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని ఏ క్షణానికి ఎవరు ఇటొచ్చి తనను అవమానిస్తారోనని వణికిపోతూ క్షణం ఒక యుగంలాగా గడుపుతున్న సునీతకి బీభత్సం తాలూకా అలజడి తగ్గిపోయినందుకు కొంత నిశ్శబ్దత ఆవరించుకోవటం వల్ల చిన్నగా నిట్టూరుస్తూ యువతలికి రావాలనుకున్నప్పటికీ ఆ చీకట్లోంచి రావటానికి భయంగా ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారేమో, తను ఒంటరిగా ఉండటం చూసి ఎవరైనా తనని చీకట్లో అత్యాచారం చేస్తే అసలే చీకటిగా ఉంది. పైగా అమావాస్య తర్వాత నెలపొడుపు వెన్నెల చంద్రోదయం పూర్తిగా కలగదు. ఒక్క 10 నిమిషాలు కనిపించి మాయమయ్యే చీకటి రోజులు. స్ట్రీట్ లైట్ల వెలుతురు కూడా కాలేజీ ఆవరణలోకి అంతంత మాత్రంగానే పడుతోంది. ఎవరిదో భుజం మీద చెయ్యి పట్టంతో ఉలిక్కి పడింది. 5 వేళ్లు తారట్లాడుతుంటే ఒళ్ళు జలధరించింది. ఎవరు కెవ్వున అరవబోయి
తనను తాను తమాయించుకుని భయంతో వణికిపోతూ అడిగింది. నేను కిషోర్ని, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, రా పోదాం అన్నాడు. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? వణికే కంఠంతో అడిగింది. కిషోర్ కంఠం గుర్తుపట్టిన ఒంటరిగాను ఆ చీకటిలో ఉండటం వలన అతన్ని కూడా నమ్మలేకపోయింది. అందుకే భయంతో గజగజ వణికిపోతోంది. ఈ అలజడిలో ఎలాగో తప్పించుకొని ఇంటికి చేరుకుని ఉంటామన్న ధైర్యం ఉంది. కానీ మీ డాడీకి ఇక్కడ జరిగిన అలజడి సంగతి తెలిసి నీకోసం కారులో వచ్చారు. ఆవరణలో ఎవ్వరూ లేకపోవటంతో తిరిగి వెళ్తూ నా కంటబడ్డారు. నీకేమైనా సునీత కనిపించిందా అని అడిగారు. ఇంటికి రాలేదా అండి? రాలేదు. స్నేహితురాళ్ళందరికీ ఫోన్ చేసి తెలుసుకున్నాను. రాలేదని అందరూ జవాబిచ్చారు. వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఇక్కడ ఎవరూ లేరు, కాపలా ఉన్న పోలీసులు తప్ప. నాకేదో భయంగా ఉంది అని బాధపడ్డారు. నేను వెతికి తీసుకొచ్చి మీకు అప్పగిస్తానుగా అని అభయం ఇచ్చి వారిని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పి ఇలా వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను. పద వెళ్దాం. కిషోర్ అనగానే ఆ చీకట్లోంచి అతని చేయి పట్టుకొని నడిచి యువతలకొచ్చింది. దగ్గరగా నడుస్తుంటే వాసన వేస్తోంది. కాపలా ఉన్న పోలీసులకి వివరించి రోడ్డు మీదకి వచ్చేసరికి స్ట్రీట్ లైట్ల వెలుగులో కిషోర్ని చూసి నివ్వెరబోయింది. షర్టు నిండా కోడిగూడ్లలోని సొన అచ్చుపడినట్లుగా కారి ఇంకిపోయాయి. టమోటాలు పగిలి తల మీద ముఖం నిండా వింత రూపుని కలిగించింది. కానీ రాళ్లను విసరటం వలన కలిగిన గాయాలతో రక్తసిక్తమైపోయి ఉన్నాడు. నడిచే ఓపిక కూడా లేనట్లుంది. కిషోర్ బాలకం చూస్తుంటే, అతన్ని ఆ స్థితిలో చూస్తుంటే సునీతకి ఎంతో జాలి కలిగింది. కొంత దూరం వచ్చేసరికి ఇంకా నడిచే ఓపిక లేకపోయింది. దూరంలో ఆటో కనిపించేసరికి గట్టిగా పిలిచింది. కిరాయి అనుకోకుండా దొరికిందని సంబరపడుతూ వచ్చిన ఆటోవాలా గాయాలతో రక్తసిక్తమై ఉన్నందువలన ఇదేమైనా యాక్సిడెంట్ కేసు అయి ఉంటుంది. తను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేడు. నాకెందుకు వచ్చిన బెడదా అనుకొని స్లో చేసిన వాడల్లా చటుక్కున స్పీడ్ పెంచి తిప్పేశాడు. సునీత ఎంత పిలిచినా ఆటో ఆగలేదు. నిన్ను చూసి భయపడి ఉంటాడు. అలాగే నడుస్తాంలే, ఏమీ అనుకోనంటే ఒక చిన్న మాట. ఏమిటి కిషోర్? నన్ను గట్టిగా పట్టుకోవు, నడవలేకపోతున్నాను. దెబ్బలు బాగా తగిలినట్లున్నాయి. పట్టి చూస్తూ అడిగింది సునీత. అవును, మోకాలికి తగిలిన దెబ్బ ఇంటి నుంచి వస్తుంటే కార్ యాక్సిడెంట్లో తగిలింది. ముఖం మీద తగిలినవి మన సోదరులు విసిరిన రాళ్ల వలన. సునీత జాలిగా అతన్ని గట్టిగా పట్టుకుంది. నిన్ను మీ ఇంటి వద్దకు తీసుకెళ్తాను, రా. ఎటు వెళ్లాలో చెప్పు. భలే దానివే, నువ్వు తీసుకువెళ్ళకపోతే నేను వెళ్ళలేనా? ముందు నిన్ను మీ డాడీకి అప్పగించాలి, పద. ఈ పరిస్థితిలోనా? ఆశ్చర్యంగా చూసింది. నా సంగతి కాదు నేను ఆలోచించవలసింది. ఇప్పుడు నీ గురించి. నిన్ను మీ ఇంటి వద్ద అప్పగించాలి. మోకాలికి బలమైన గాయం తగిలిందని నడవటానికి ఇబ్బందిగా ఉండి ఆసరా ఇవ్వమన్నాను కానీ మరీ కుంటివాడి కింద జమ కట్టొద్దు. పద, ఇప్పటికే ఆలస్యమైంది అని కిషోర్ అనగానే అతడికి తన చేతిని ఆసరా ఇచ్చి నడిపించుకొని ఇంటివైపుకి మరో 20 నిమిషాలకి చేరుకున్న తర్వాత గూర్ఖా గేటు తెరిచాడు సునీతను చూసి. లోపలికి వెళ్ళిన సునీతను చూసి చిన్నగా నవ్వుకుంటూ వెనుదిరిగాడు కిషోర్. సునీత వెనుతిరిగి చూసేసరికి అప్పటికే కొంత దూరం వెళ్ళిన కిషోర్ని చూసి గబగబా గేటు తెరుచుకొని పరుగున కిషోర్ దగ్గరకు వచ్చింది. అదేమిటి ఇలా వచ్చావు? తనకెదురుగా అడ్డుగా నిలబడి ఉన్న సునీతను చూసి ఆగిపోయి అడిగాడు. నువ్వు ఈ పరిస్థితిలో మరో మనిషి తోడు లేకుండా ఎలా వెళ్ళగలవు? ఈ రాత్రికి మా ఇంట్లో ఉండు. మా డాడీ డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. థ్యాంక్స్, నీ సహాయాన్ని మరొకసారి స్వీకరిస్తాను. ఇప్పటికి నన్ను వదిలేయి. చూడు, నీకోసం మేడంతా తోటలోనూ లైట్లు ఎలా వేసి ఉంచారో. త్వరగా లోపలికి వెళ్ళు. నువ్వు ఇంకా ఇంటికి చేరలేదని మీ డాడీ పోలీసులకి ఫోన్ చేయొచ్చు. అక్కడికి సునీత కదల్లేదు. కిషోర్ని ఆ స్థితిలో వదిలిపెట్టదలుచుకోలేదు. కానీ తనకు తోచిన విధంగానే చేయటం కిషోర్ అలవాటు. తనకెంత ప్రాణాపాయం కలిగినా లెక్కలేనట్లుగా ఉంటాడు. తను ఎంతకైనా అవస్థపడతాడు కానీ ఇతరులను ఇబ్బంది పెట్టని మనస్తత్వం. సునీత మౌనంగా ఉండటం చూసి లోపలికి వెళ్ళమన్నట్టుగా చేత్తో సైగ చేసి తను ముందుకు సాగిపోయాడు. వెళ్తున్న కిషోర్ని అలాగే చూస్తూ ఉండిపోయిన సునీతను వెతుక్కుంటూ వచ్చినట్టు తల్లిదండ్రులు పరుగున అక్కడికొచ్చారు. లోపలికి వచ్చినట్టే వచ్చి మరలా బయటికి రావటం చూసేసరికి భయంతో ఇలా వచ్చాం, పద లోపలికి. పాపం కిషోర్ చాలా గాయాలతో బాధపడుతూ కూడా లోపలికి రమ్మన్నా రాకుండా వెళ్ళిపోతుంటే బాధ కలిగింది. మరోసారి బ్రతిమాలితే వస్తాడేమోనని ఇలా వచ్చాను. చాలా తెలివిగల దానివే. మగవాడి కోసం ఇలా వేళగాని వేళ వచ్చి నడి రోడ్డు మీద నిలబడితే ఎవరైనా చూస్తే మన పరవేం కావాలి? తల్లి గద్దించింది. ఈ వేళగాని వేళలోనే కదమ్మా ఆ మగవాడితో కలిసి వచ్చాను. అతనే నన్ను రక్షించి తీసుకొచ్చాడు ఇక్కడికి. అప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకమ్మా? చాలే నోర్మొయ్. ఎదురు చెప్పటం నేర్చావు. అసలు నిన్న ఆ ఫంక్షన్ కోసం కాలేజీకి వెళ్ళమనేది ఎవరు? కో ఎడ్యుకేషన్లో చేర్పించవద్దని ఎంతగా చెప్పాను మీ నాన్నకి. నా మాట వింటేనా?
ఇప్పుడేమైంది? ఏదో అలజడి సృష్టించటం, ముష్టి యుద్ధాలు చేసుకోవటం, ఆడపిల్లల్ని రక్షించామని పోజులు కొట్టడం, ఆ తరువాత అమ్మాయిల ఇళ్ల చుట్టూ తిరగటం చేస్తారు ఇలాంటి రౌడీలు. కిషోర్ అలాంటి వాడు కాదు మమ్మీ. డాడీ చెప్పారని అతను ఎంతో శ్రమపడి నన్ను ఇంటికి చేర్చాడు. రోడ్డు మీద ఘర్షణ దేనికి? ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు. తండ్రి అనేసరికి ఇంకెవ్వరూ మాట్లాడకుండా లోపలికి నడిచారు. ఆ రాత్రి సునీతకు నిద్ర రానేలేదు. కిషోర్ని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఉదయం మామూలుగానే కాలేజీకి వెళ్ళింది కానీ కాలేజీ మూసి ఉంది. పోలీసులు కాపలా ఉన్నారు. రాత్రి ఎలా ఉందో ఆవరణ ఇప్పుడు అలాగే ఉంది. విరిగిన కుర్చీలను కానీ, పగలగొట్టిన ట్యూబ్లైట్ల పెంకులను కానీ, కావాలని కూల్చివేసిన వేదికను కానీ ఎవరూ తీసినట్టు లేదు. ఇంత అల్లరి సృష్టించడానికి కారణమేమిటో అర్థం కాలేదు. ఒకటి మాత్రం అర్థమైంది. తను విన్నది గుర్తుకొచ్చింది. యానివర్సరీ డేకి ఎంటర్టైన్మెంట్ కోసం సినీ తారలను పిలవాలని ఒక వర్గం పట్టుపట్టింది. విద్యా సంస్థలకి సినీ తారలను పిలవకూడదు, మన సమస్యలను పరిష్కరించేది విద్యాశాఖ మంత్రి గారే, వారినే పిలుద్దాం అని కిషోర్. కానీ పట్టుబదలని విక్రమార్కులే అయ్యారు ఒక వర్గం స్టూడెంట్స్. అభిప్రాయ సేకరణకి సిద్ధమయ్యారు. అలా చేసిన 300 మంది విద్యార్థులు కిషోర్ ప్రతిపాదననే బలపరిచి సంతకాలు చేశారు. ఇంకా చేసేదేమీ లేక ఆ ఒక వర్గం అనబడే వాళ్ళు తోకముడిచారు. కాదనటానికి వీలులేని పరిస్థితి. అంతవరకు చాలా మౌనంగా ఉండి ఏ విషయంలోనూ కూడా కల్పించుకోకుండా దూరంగానే ఉంటూ చివరికి కిషోర్ని ఇలా అవమానించాలని ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లుగా ఉంది. అది నిజమే అనిపించింది సునీతకి. కిషోర్కి గాయాలు ఎలా ఉన్నాయో, హాస్పిటల్లో చేరాడో లేక ఇంటి వద్దనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో, ఇల్లు ఎలాగూ తెలియదు. వెళ్ళి చూసి రావాలనిపించినా ఏం చెయ్యాలో ఒక క్షణం ఆలోచించుకొని ఆ వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది. ఆ నగరంలో ఉన్న నర్సింగ్ హోమ్ల ఫోన్ నంబర్స్ టెలిఫోన్ గైడ్లో నుంచి నోట్ చేసుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఫోన్ చేసినా సరైన సమాధానం రాదన్న సంగతి తెలుసు. అందుకే ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల ఫోన్ నంబర్స్ని దగ్గర పెట్టుకొని ఒక్కొక్క నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసి కిషోర్ వయస్సు, ఆకారం, తగిలిన దెబ్బలు, కాలేజీ పేరు అన్నీ చెప్పి అతను మీ నర్సింగ్ హోమ్లో చేరాడా అని అడగసాగింది. కొన్ని నర్సింగ్ హోమ్లోని డాక్టర్స్ కానీ నర్సులు కానీ వెంటనే జవాబు చెప్పేవారు, అలాంటి వ్యక్తి ఎవరు మా నర్సింగ్ హోమ్లో చేరలేదని. మరికొన్ని నర్సింగ్ హోమ్లో అయితే రిజిస్టర్స్ చూసి చెప్తాం, ఒక 5 నిమిషాలు లైన్లో ఉండండి అంటూ మర్యాదగా చెప్పేవారు. అలా చెప్పేసరికి సునీతలో ఏదో ఆశ తళుక్కుమనేది. నిజంగా ఈ నర్సింగ్ హోమ్లో ఉంటే బాగుండు, వెంటనే వెళ్ళి చూడగలను అనుకునేది. హలో హలో అనగానే రిసీవర్ని గట్టిగా చెవికి నొక్కిపెట్టి వినేది. నేను లైన్లోనే ఉన్నానండి. కిషోర్ గారు మీ నర్సింగ్ హోమ్లో జాయిన్ అయ్యారా? లేరండి అని ఫోన్ పెట్టేసేవారు. అలా తను నోట్ చేసుకున్న నర్సింగ్ హోమ్ల ఫోన్ నెంబర్స్ అన్నింటికీ ఫోన్ చేసి విసుగు, అలసట కలిగాయి సునీతకి. చివరిసారి ఫోన్ చేసినప్పుడు అవతల నుంచి ఎంతసేపటికి జవాబు రాకపోయేసరికి విసుగు కలిగి ఇంకా రిసీవర్ పెట్టేయాలనుకునేంతలో హలో అన్న కంఠస్వరం వినిపించేసరికి అంతవరకు కలిగిన విసుగుని మర్చిపోయి ఎంతో ఉత్సాహం కలిగింది. ఈ నర్సింగ్ హోమ్లోనే అడ్మిట్ అయి ఉంటాడన్న పూర్తి నమ్మకం కలిగింది. అందుకే అంత సంతోషం కలిగింది. నేను లైన్లోనే ఉన్నానండి అంది బిగ్గరగా. మీరు చెప్పిన పేరు గల అతను మా నర్సింగ్ హోమ్లో 4 రోజుల క్రితమే జాయిన్ అయ్యాడండి. కానీ మీరన్నట్టు కిషోర్ అనే అతను స్టూడెంట్ కాదు. అతను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. వయసు 40 సంవత్సరాలు, నల్లగా, లావుగా, పొట్టిగా ఉంటాడు. ఇంకా వర్ణన వినలేక చటుక్కున రిసీవర్ని హుక్ మీద ఉంచేసింది సునీత. అదంతా కింద ఫోన్ చేసేందుకు రింగ్ చేసి ఫోన్ ఎత్తిన ప్రతిసారి కూతురు మాటలే వినిపించేసరికి నారాయణరావు గారికి విసుగు కలిగింది. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతోంది అన్న అనుమానము కలిగింది. రిసీవర్ ఎత్తి సునీత ఎవరెవరితో మాట్లాడుతోందో అంతా విన్న తర్వాత కోపం రాలేదు, నవ్వు కలిగింది. ఇంకా ఎవరితోనైనా మాట్లాడుతుందేమోనని రిసీవర్ని చెవి కానించుకొని కూర్చుని ఉన్నారు. సునీత తన గదిలోంచి ఇవతలికి వచ్చి కిందికి దిగేందుకు మెట్ల మీద అడుగు వేసి 2వ మెట్టు మీద అడుగు వేయబోయి ఆగిపోయింది. అడుగుల చప్పుడు వినిపించినట్టే వినిపించి అంతలోనే ఆగిపోవటంతో మెట్ల వైపుకు చూశారు నారాయణరావు గారు. మెట్ల మీదనే నిలబడిపోయి ఉన్న కూతుర్ని చూసి చిన్నగా నవ్వుతూ రిసీవర్ని హుక్ మీద ఉంచి అన్నారు, రామ్మ సునీత. మిగిలిన మెట్లు దిగొచ్చి తండ్రి పక్కన సోఫాలో కూర్చుంది. అన్ని నర్సింగ్ హోమ్లకి అన్ని ఫోన్లు వేస్ట్ చేయకపోతే నాతో కిషోర్ సంగతి చెప్తే ఎంక్వైరీ చేయించేవాడినిగా అన్నారు. తను పట్టుబడిపోయినందుకు సిగ్గుపడింది. అదే తల్లి అయినట్లయితే ఎన్ని చివాట్లు వేసేదో. తనంటే ప్రేమ కాబట్టి తండ్రి తనకి సపోర్ట్ ఇస్తున్నాడు, అది చాలు తనకి అనుకుంది. ఆ మరుసటి రోజు కూడా కాలేజీకి వెళ్ళింది సునీత. యథాప్రకారంగానే ఉంది. పోలీస్ కాపలా ఉంచి గేటు పక్కన ఉన్న గోడకి నోటీస్ అంటించబడి ఉంది.
కాలేజీ ఎప్పుడు తెరిచేది? పోస్టు ద్వారా తెలియచేయగలం. ఇట్లు పాలకవర్గం అని చదువుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది సునీత. ఆ వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం తోచలేదు. తనకి స్నేహితురాళ్ళంటూ ప్రత్యేకించి ఎవరూ లేరు. ఉంటే వారి ఇళ్లకు వెళ్ళి కొంత కాలక్షేపం చేసేది. వారు లేకపోయేసరికి పగలంతా ఇంట్లోనే ఉండాలంటే బోర్గా ఫీల్ అయ్యేది సునీత. అక్కడికి సినిమాలకు వెళ్ళేది, పార్కులకు వెళ్ళేది. అలా బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా కిషోర్ తారసపడతాడేమోనని పరిశీలనగా చూసేది. నలుగురు కలిసి గుంపుగా కూర్చొని ఉంటే వారిలో కిషోర్ ఉన్నాడేమోనని దగ్గరకు వెళ్ళి మరీ చూసేది. ఎంత ఉత్సాహంగా వెళ్ళేదో అంత నిరుత్సాహంగా తిరిగొచ్చేది. కిషోర్ కనిపించకపోవటంతో అతని నామస్మరణ ఎక్కువైపోయింది. అతనికి గాయాలు ఎంత బలంగా తగిలాయో అంత బాధలో కూడా మంత్రిగారిని రక్షించాడంటే నిజానికి ప్రాణాలకు తెగించి ఎవరా పనిచేస్తారు? విద్యార్థి వర్గాలలో ఇంత నైత్యం పేరుకుపోయిందనటానికి నిదర్శనం ఆ రోజు జరిగిన సంఘటన. ఇంతకీ కిషోర్కి ఎలా ఉందో, కాలేజీ ఎప్పుడు తెరుస్తారో తెలిస్తే ఎవరో ఒకరి ద్వారా కిషోర్ విషయం తెలిసేది. కాలేజీ మూసివేయటంతో ఒకరి విషయం మరొకరికి తెలియకుండా పోయింది. బాధపడుతూ పేవ్మెంట్ మీద నడుస్తున్న సునీతకి ఇంగ్లీష్ లెక్చరర్ మాధవరావు గారు ఎదురు అవటంతో ఎంతో ఆనందపడింది. ఈ విధంగానైనా తెలుస్తుంది కిషోర్ విషయమని గబగబా దగ్గరికి వెళ్ళి నమస్కరించింది. ఏమ్మా కులాసానా అడిగారు. నమస్కారానికి ప్రతి నమస్కారంగా. కాలేజీ ఇంకా తెరవలేదు కదండి, ఏం తోచక ఇలా వచ్చాను. ఎప్పుడు తెరుస్తారండి కాలేజీ? ముందుగా కిషోర్ సంగతి అడిగితే బాగోదని కాలేజీ సంగతి అడిగింది సునీత. మరో 4 రోజులు పట్టొచ్చు. అన్నట్టు నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం అండి? కిషోర్ని అరెస్ట్ చేయించారు. ఎందుకు? ఎవరు? కంగారుగా అడిగింది. ఎవరేమిటని అడుగుతున్నావా? నీకు అసలు ఏ విషయమూ బొత్తిగా తెలియదనుకుంటాను. తెలియదండి. అసలు ఏం జరిగిందో విపులంగా చెప్పండి. గాయాలు తగిలి ఎలా ఉన్నాడోనని తల్లడిల్లిపోతున్నాను. సినిమా తారలను, అదే సిల్క్ స్మితను, జయమాలిని యానివర్స్ డేకి పిలవాలని ఒక వర్గం స్టూడెంట్స్ పట్టుబట్టారు. అవును, అందుకు కిషోర్ అంగీకరించలేదుగా మాస్టారు. అదే చేటు తెచ్చింది ఇప్పుడు. కావాలనే తనను పిలిచి అవమానింపచేశాడని మన విద్యాశాఖ మంత్రి గారు కిషోర్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. ఎంత పని జరిగిపోయింది మాస్టారు. నాకు ఈ విషయాలు ఏవీ తెలియవండి. అరెస్ట్ చేయించడానికి ఆ మంత్రి గారికి ఎలా బుద్ధి లేకపోయిందండి? తనకు ఎలాంటి దెబ్బలు తగలకుండా అడ్డం నిలబడి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తనను కాపాడినందుకు ఇదా కిషోర్కి లభించిన ప్రతిఫలం? ఎవరూ జామీన్ ఇవ్వలేదా? ఎవరిస్తారమ్మా? మన ప్రిన్సిపాల్ గారు గోడ మీద పిల్లివాటం గల మనిషి. అతని తండ్రికి కొడుకుని విడిపించగలిగే పరపతి లేనట్లుంది. కిషోర్కి తగిలిన గాయాలు జైలు డాక్టర్తోనే ట్రీట్మెంట్ చేస్తున్నారేమో. నిజానికి న్యాయానికి రోజులు కాదమ్మా. కిషోర్ అన్యాయాన్ని సహించలేని మనిషి. నిజాయితీకి మారుపేరు కిషోర్. అల్లర్లంటే గిట్టదు. పెద్దలను దూషించటం, అవమానించటం అంటే సహించడు. తన ప్రాణానికి సైతం లెక్క చేయకుండా తనను రక్షించి తీసుకువచ్చి కారు ఎక్కించి పంపించినందుకు ఆ మంత్రిగారు బహుకరించిన ప్రతిఫలం అదేనమ్మా. ఈ మంత్రులున్నారే, తమని గురించి ఆలోచిస్తారు కానీ ఎదుటివారిని గురించి ఆలోచించక కిషోర్ని అలా జైలు పాలు చేశాడంటే మానవత్వం మంటగలిసిపోయినట్లే కదా. న్యాయం నశించిపోతోందమ్మా. వస్తాను, త్వరగా ఇంటికి పళ్ళు అవి కొనుక్కొని వెళ్ళాలి అంటూ మాధవరావు గారు ముందుకు సాగిపోయారు. నిర్ఘాంతపోయింది సునీత. రెప్పవాల్చడం మర్చిపోయింది. తను విన్నది కళా నిజమా అన్నంత భ్రాంతిలో పడిపోయింది. తేరుకోవటం అతి కష్టమైంది. తను ఎన్నో నర్సింగ్ హోమ్లకి ఫోన్ చేసింది. ఏ నర్సింగ్ హోమ్లోనూ కిషోర్ చేరలేదని తెలిసి ఎంతో బాధపడింది. కిషోర్ని అరెస్ట్ చేయించారని కానీ అతనిని జైల్ హాస్పిటల్లోనే చికిత్స చేయిస్తున్నారని కానీ తెలుసున్నట్లయితే తను బెయిల్ కోసం ప్రయత్నించి సాధించేది. ఇప్పుడిక లాభం లేదు. చాలా రోజులు గడిచిపోయాయి. ఏమాత్రం ముందు తెలిసినా తను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా కిషోర్ని బెయిల్ మీద విడుదల చేయించేది. ఇప్పుడు సమయం మించిపోయింది. కిషోర్ని కలవాలంటే మార్గం ఏమిటన్నది ఆలోచిస్తూ ఇంటికి చేరింది. ఇంతవరకు ఎక్కడున్నావు అడిగింది తల్లి సుభద్రమ్మ. జవాబివ్వలేదు సునీత. అలాగే సోఫాలో కూర్చుండిపోయింది. ఇప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. త్వరగా తయారైరా, సినిమాకి వెళ్దాం అంది సుభద్ర మళ్ళీ. నాకిప్పుడు సినిమాకి రావాలని లేదు మమ్మీ. కావాలంటే నువ్వు వెళ్ళు. ఇంట్లో ఉంటే పరం బోర్గా ఉందని అంటున్నావని అన్నాను. నాకు అసలు సినిమా చూడాలని లేదు అంది సుభద్ర. నా మనసేమీ బాగోలేదు మమ్మీ. కావాలంటే నువ్వు వెళ్ళు. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చే పరిస్థితిలో లేను అంటూనే మేడ మీద తన గదిలోకి వస్తున్న సునీతను విచిత్రంగా చూసింది సుభద్ర. అలా అనేసరికి ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. సంగీత్లో ఫస్ట్ బ్లడ్ పిక్చర్ వచ్చింది మమ్మీ. చాలా బాగుందట. 2 వారాల నుంచి హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడుస్తోందట.
చాలా బాగుందని మా క్లాస్లో ఉన్న అమ్మాయిలందరూ అన్నారు. ఇంట్లో ఉంటే ఏం తోచడం లేదు, వెళ్దామా అని అడిగింది సునీత తల్లిని. నాకు ఇంగ్లీష్ పిక్చర్స్ అంటే అంత ఇష్టం ఉండదు, కావాలంటే నువ్వు వెళ్ళు అంది. కంపెనీ లేకపోతే పరమ బోరుగా ఉంటుంది మమ్మీ, సరదాగా మన ఇద్దరం వెళ్దాం, డాడీకి ఎలాగూ తీరుబడి ఉండదు. అలాగే టికెట్లు ఉంచమని హాల్ మేనేజర్కి ఫోన్ చేస్తాను. ఏ ఆటకు వెళ్దాం? ఫస్ట్ షోకి వెళ్దాం. నాకు సాయంత్రం బయటికి వెళ్ళే పని ఉంది, ఆ టైంకి వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు మమ్మీ. నువ్వు బయటికి వెళ్ళాలనుకునేది ఎందుకో తెలియనంతటి అమాయకురాల్ని కాదులే. నువ్వు అలా కిషోర్ని వెతికే నెపంతో రోడ్లు పట్టుకొని తిరగటం అనేది నేను సహించను. అలాంటిదేమీ కాదు మమ్మీ. అతన్ని వెతికే అవసరం నాకేమిటి? రెఫరెన్స్ బుక్స్ కోసం సెంటర్కి వెళ్ళి వెతికి తెచ్చుకోవాలి అంతే. తల్లి మనసు నొప్పించకూడదని అబద్ధమాడింది. లేకపోతే తల్లి పెట్టే ఆంక్షల్ని భరించలేదు తను. తల్లికి ఫాల్స్ ప్రిస్టేజీ ఉంది. తనకంటే తక్కువ వాళ్లతో కూతురు స్నేహం చేయటానికి అంగీకరించేదు సుభద్ర. తల్లి మనసు నొప్పించకుండా ఉండాలంటే తను ఇలా అబద్ధమాడక తప్పదనుకుంది. కానీ అలా సినిమాకు వెళ్లాలని తల్లిని ఒత్తిడి చేసిన సునీత కిషోర్ని గురించిన వార్త విన్న తర్వాత మనసులో లేదు. తను కొన్ని గంటల ముందు అన్నమాటలే గుర్తులేదు. తల్లి అడగగానే నిరాకరించి వచ్చేసింది. అలా ఎంతసేపు ఆ గదిలోని సింగిల్ కాట్ మీద బోర్లా పడుకొని కళ్ళు మూసుకుని ఆలోచిస్తుందో, అసలు టైం ఎంతైందో కూడా తెలియదు సునీతకు. కిషోర్ని జైల్లో ఉంచి విడుదల చేసే మార్గం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించడం వరకే తెలుసు. లైటు వెలుతురు ముఖం మీద పట్టడంతో ఉలిక్కిపడి లేచింది. నారాయణరావు గారు స్విచ్ బోర్డు మీద నుంచి వేలు తీసి యువతలకొచ్చి నవ్వుతూ అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. వేళగాని వేళలో అంతగా నిద్రపోతున్నావేమిటమ్మా అడిగారు నవ్వుతూ. తండ్రి అలా అడిగేసరికి సిగ్గుపడింది సునీత. ప్రత్యేకించి తన గదిలోకి వచ్చారంటే అది విశేషమే అనిపించింది. కాలేజీ లేదు, బద్ధకంగా ఉంది. కింద మమ్మీ లేదా? బెడ్ దిగి వచ్చి తండ్రికి ఎదురుగా నిలబడి అడిగింది. సినిమాకి వెళ్ళిందట. నువ్వెందుకని వెళ్ళలేదు? వెళ్ళాలనిపించలేదు డాడీ. ఇక మీ కాలేజీ ఎప్పుడు తెరుస్తారట? ఇంటిమేట్ చేస్తామన్నారు, కానీ కాలేజీ ఇప్పట్లో తెరుస్తారన్న నమ్మకం లేదు. ఎందుకని? యానివర్సరీ డే రోజు జరిగిన సంఘటన వలన. అలాగా, జరిగిన సంఘటన యావత్తూ చెప్పింది. కిషోర్ని అరెస్ట్ చేసిన విషయం కూడా వివరించింది. కథ కొనసాగుతుంది.